చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు. నియోజకవర్గ ప్రజలు కార్యకర్తల్లో అమ్మగా గుర్తింపు పొందిన ఆమె పార్టీలో అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు. అవినీతికి చోటు లేకుండా చేసిన పనే మరోసారి అధికారాన్ని ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసిన గుండా లక్ష్మీదేవితో ఈటీవీ ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళంకి కంచుకోటనే చెప్పాలి. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ 4 సార్లు ఇక్కడి నుంచే గెలుపొందారు. ఆయన సతీమణి గుండా లక్ష్మీదేవి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం గుండా లక్ష్మీదేవి మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీకు టికెట్ ఖరారు చేసింది. మీరు ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు? ముందుగా నా భర్త 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేయటం జరిగిందండి. ఆయన మీద నమ్మకం, ప్రజలకు ఆయన నీతి నిజాయితీ మీద నమ్మకంతో 2014లో గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు శాసనసభ్యురాలిగా టికెట్ ఇచ్చినప్పుడు అందరూ కూడా అభిమానంతో నన్ను ఎన్నుకోవటం జరిగింది. మళ్ళీ ఈ తడవ నాకు టికెట్ ఇచ్చినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ పేద ప్రజానీకానికి అందించడంలో కానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో చేయటం కానీ జరిగిందండి. తప్పకుండా ప్రజలందరూ ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు కాబట్టి ఈసారి కూడా విజయాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నానండి. మీ ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ నుంచి ధర్మాన ప్రసాదరావు గారు నిల్చుంటున్నారు. ఆయనను ధీటుగా ఎదుర్కోవడానికి ప్రయత్నాలన్నీ సాగుతున్నాయి. అయినప్పటికీ మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ముందుగానే తెలియజేశానండి, నీతి నిజాయితీతో మా కుటుంబం ఎప్పుడూ కూడా ముందుందండి. ఆస్తులమ్మి రాజకీయాలు చేశాం తప్ప ఎటువంటి భూ కబ్జాలు కానీ, ఎటువంటి రౌడీయిజాలు కానీ చేయలేదండి. 4 సార్లు నా భర్త ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కానీ, ఈ 5 సంవత్సరాలు కానీ మా వలన రౌడీయిజంతో బాధపడిన వాళ్ళంటూ ఎవ్వరూ లేరండి. ప్రశాంతంగా జీవితం గడపడం చేసుకున్నారు. ఆ ప్రజలందరికీ ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయరు. తప్పకుండా అభివృద్ధి సంక్షేమంతో నేను పూర్తి స్థాయిలో ఆయన్ని ఎదుర్కొంటానండి. మీ పార్టీ కార్యకర్తలే చాప కింద నీటిలో పనిచేస్తున్నారని ఎక్కడ పడితే అక్కడ చెప్పుకుంటున్నారు. దాన్ని ఏ విధంగా ధీటుగా ఎదుర్కోబోతున్నారు? అదేమీ లేదండి. అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా వెళ్తున్నామండి. ఎక్కడైనా ఏదైనా ఉంటే వాళ్ళతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తానండి. మా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా నిజాయితీగా ముందుకు వెళ్తారు. ఎటువంటి అవినీతి అక్రమమైన పనులు చేయరు కాబట్టి మాలో అటువంటి భావనే లేదండి. అందరూ నన్ను తల్లిగానే గౌరవిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. అదే విధంగా ఈసారి కూడా నన్ను వాళ్ళు ముందుకు నడిపిస్తారని నా నమ్మకం అండి. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుట్టారు? శ్రీకాకుళం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ అదేవిధంగా పట్టణంలోనూ కూడా మౌలిక సదుపాయాలకి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామండి. గార మండలానికి సంబంధించి 2 ఎత్తిపోత పథకాలు, కళింగపట్నం దగ్గర ఒక ఎత్తిపోతల పథకాన్ని కళింగపట్నం శివారు ప్రాంతాలకు, అదేవిధంగా ఎప్పుడు నుంచో కొర్లాము వాళ్ళు కూడా తోనంగి గ్రామాలకు మాకు సాగునీరు అందటం లేదు అని తెలియజేసిన మీదట గౌరవ ముఖ్యమంత్రి గారు అంబలవలస దగ్గర ఎత్తిపోతల పథకానికి కూడా ఇవ్వడం జరిగిందండి. దాంతోపాటు సాలిహుండం నీటి ప్రాజెక్టు 2వ విడతను కూడా మేము 4.5 కోట్ల రూపాయలతో చేయటం జరుగుతుందండి. ఈరోజు అంబేద్కర్ ఆడిటోరియం ఏసీ చేయటానికి 2 కోట్లు, స్టేడియంకి 14 కోట్లు, ఇలా అన్ని విధాల శ్రీకాకుళాన్ని ముందుకు తీసుకువెళ్ళటం జరుగుతుందండి. చంద్రబాబు దగ్గర నెంబర్ 1 ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన లక్ష్మీదేవి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం.